హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వనిష్క కుకింగ్ అండ్ టిప్స్. అండ్ మనకి పనికిరావు అనే వస్తువుల్ని మళ్ళీ మనం తిరిగి ఎలా ఉపయోగించుకోవాలి, మన టైంని ఎలా సేవ్ చేసుకోవాలి, మన శ్రమని ఎలా సేవ్ చేసుకోవాలి, అలాగే మన కిచెన్లో చేసుకునే ప్రతి పనిని సులువుగా ఎలా చేసుకోవాలని యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసారండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బబుల్ రేపర్స్ వస్తూనే ఉంటాయి కదండి, వీటిని ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. కానీ ఈరోజు దీంతో అయితే సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేసానండి. మనం ఇమిటేషన్ గోల్డ్ కొంటూ ఉంటాం కదా, ఎంత కాస్ట్లీవి కొన్నా కానివ్వండి కొన్ని రోజులకి అనేవి షైనింగ్ పోతూ ఉంటే, ముఖ్యంగా ఇలాంటి స్టోన్స్ ఊడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేశారంటే మనకు ఎన్ని రోజులైనా స్టోన్స్ అనేవి పోవండి. ఈ బబుల్ రేపర్ ఉంటుంది కదా, రేపర్లో పెట్టేసేసేయండి. ఇలా పెట్టడం వల్ల మనకి ఈజీగా ఒక బాక్స్లో పెట్టుకున్నామే అనుకోండి, స్టోన్స్ అనేవి పోవు, అలానే షైనింగ్ కూడా పోవండి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలా బాక్స్లో పెట్టేసుకున్నామనుకో మనం తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, స్టోన్స్ కూడా పోవు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి టీవీని మనం క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మన స్పెట్స్ బాక్స్లో క్లాత్ ఉంటుంది కానీ సాఫ్ట్ క్లాత్, ఆ క్లాత్ తోటి మాత్రమే క్లీన్ చేసేది మనకి నీట్గా క్లీన్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం పైన మిర్రర్ అనేది త్వరగా పాడు కూడా అవ్వదండి. ఎలాంటి క్లాత్ తోటి సపరేట్ క్లాత్తో క్లీన్ చేయొద్దండి. ఓన్లీ సాఫ్ట్ క్లాత్, అది కూడా మన స్పెట్స్ బాక్స్లో వచ్చే క్లాత్ తోటి మాత్రమే టీవీని క్లీన్ చేయండి. సేమ్ అలానే మిర్రర్స్ కూడా అదే క్లాత్ తోటి క్లీన్ చేశారంటే షైనింగ్ కూడా బాగుంటుంది, నీట్గా కూడా క్లియర్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వర్షాకాలం వచ్చేసింది కాబట్టి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు షూస్ కంపల్సరీ తడి అవుతాయి కదండి, వర్షం ఏదో ఒక వాటర్లో పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు షూ త్వరగా ఇంటి దగ్గరికి వచ్చి ఆరపెట్టాలని ఎండ అయితే ఉండదు కదా, అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. మీ చెప్పు, మీ షూ కానీ ఏదైనా కానీ ఈజీగా అయితే ఆరిపోతుందండి ఒక గంటలో. ఎక్కడైతే నేను వాటర్ పోసాను కదండి, వాటర్ పోసిన దానిపైన క్యాండిల్ ఉంటుంది, ఎక్కడైతే మనకి షూ పైన వాటర్ పడ్డాయో దానిపైన క్యాండిల్ ఉంటుంది కదా, క్యాండిల్తో రుద్దేసేయండి. ఆ తర్వాత దోశ పైన ఉంటుంది కదా, దోశ పైన ఒక్కసారి వేడి చేసేసి, పాతది ఏదైనా ఉంటే వేడి చేసేసి పాత క్లాత్ తీసుకొని, మనకు ముందే పడ్డాయి కదండి, నేను ముందు వాటర్ పోసాను కాబట్టి ముందే వేసి చూపిస్తున్నాను చూడండి. ఎక్కడైతే మనకు నీళ్లు పడ్డాయో ఆ నీళ్లు పడిన దానిపైన పాత క్లాత్ తోటి ఆ వేడి పెన్ పెట్టేశారనుకోండి, అడుగును కూడా లోపల కూడా చేయి పెట్టేసి లోపల కూడా నీట్గా వేడిది క్లాత్ పెట్టేశారనుకోండి, త్వరగా అయితే డ్రై అయిపోతే ఒకసారి ట్రై చేయండి. ఈ టిప్ చాలా బాగా ఈ కాలంలో వర్క్ అవుతుంది. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ కోసం మన ఛానల్ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి డస్ట్బిన్ చార్ట్ ఉంటుంది కదా, ఈ చార్ట్కి వెజిటేబుల్ కవర్ ఉంటుంది కదండి, వెజిటేబుల్ కవర్ని వేసేసండి. బాత్రూమ్ కొంతమంది కొన్నిసార్లు ఏంటి చేతులు రుద్ది బాత్రూమ్ టైల్స్ కానివ్వండి, అలానే కింద ఫ్లోర్ కానివ్వండి క్లీన్ చేసేటప్పుడు కొంతమందికి రుద్ది చేతులు నొప్పులు వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి. ఎక్కువసేపు రుద్దవలసిన అవసరమే లేదండి. మనం డస్ట్బిన్ ఇలాంటి వెజిటేబుల్ కవర్ పెట్టేసండి. ఆ వెజిటేబుల్ కవర్ లేదు అనుకున్నప్పుడు ఇలాంటి ఫ్రూట్స్ది ఉంటుంది కదా, ఇది 2-3 అయితే వేసేసేయండి. తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి, కింద ఫ్లోర్ పైన హార్పిక్ వేసేసి ఎక్కువసేపు రుద్దాల్సిన అవసరం, సింపుల్గా అయితే నీట్గా క్లీన్ అయిపోయింది. పైన గోడల పైన వేసే టైల్స్ని కూడా చూడండి, సింపుల్గా అయితే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఎవరికైనా బాత్రూంలో కడగాలి అన్నప్పుడు చేతులు నొప్పులుగా అన్న వాళ్ళకి ఈ టిప్ రజన మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇలాంటి టిప్స్ నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసండి. మీ లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకైతే వీడియో సజెస్ట్ అవుతుంది కాబట్టి మీరైతే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి వెల్లుల్లి కొన్నిసార్లు మనం రెబ్బలు తీసి వలవాలి అనుకోండి, మనకి చాలా టైం పడుతుంది. అలానే స్కూల్కి వెళ్ళే వాళ్ళు కానీ ఆఫీసులకి వెళ్ళే వాళ్ళని హడావిడిగా ఉంటూ ఉంటారు కదండి మార్నింగే, అలాంటప్పుడు ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేశారంటే మీకు 1 మినిట్లోనే వెల్లుల్లి రెబ్బను మొత్తం ఈజీగా తీసేసుకోవచ్చండి. మధ్యలో ఉంటుంది కదా, మధ్యలో కట్ చేసేసేసి ఒక్కసారి మీరు ప్రెస్ చేశారంటే సింపుల్గా ఎక్స్ట్రా ఏదైతే చిన్నులపాయలు వెల్లుల్లికి ఎప్పుడైనా కానివ్వండి మొత్తం పైన తొక్క మొత్తం తీయాల్సిన అవసరం లేదండి. పైన ఎక్స్ట్రా ఏదైతే ఉందో అది తీసేస్తే సరిపోతుంది. ఇది సింపుల్గా అయితే వర్క్ అవుతుంది, ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటిది క్రేయాన్స్ది మనకి పిల్లలకు వాడుతూనే ఉంటారు కదండి, వాళ్ళు ఈ క్రేయాన్స్ అయిపోయిన తర్వాత అవసరం లేదని పడేస్తూ ఉంటారు. కానీ దీన్ని కూడా మనం ఎలా అనవసరమైంది అవసరంలాగా ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దామండి. అవసరంగా ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాము. దీనికి డబల్ టేప్ ఉంటుంది, డబల్ టేప్ అంటించేసి ఫ్రిడ్జ్లో
ఒక సైడ్కి బాటిల్స్ ఉన్న దగ్గర ఒక సైడ్కి పెట్టేశారా అనుకోండి, మనకి బయట నుంచి పిజ్జా కానివ్వండి ఏమైనా వచ్చినప్పుడు ఇలాంటి సాసులు ప్యాకెట్స్ వస్తూనే ఉంటాయి కదా, వీటిని ఏం చేస్తా అంటే ఎక్కడో ఒక దగ్గర పడేస్తుంటాం. అలా కాకుండా ఇలా బాక్స్లో పెట్టుకున్నామే అనుకోండి, మనకి సింపుల్గా కనిపిస్తే ఈజీగా తీసుకోవడానికి కూడా బాగుంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బాక్స్లు ఉంటాయి కదండి, షాపింగ్ మాల్స్లో బ్యాగ్స్ వస్తూ ఉంటాయి కదా, వీటితో కూడా చాలా యూజెస్ అయితే ఉన్నాయండి. దానిలో ఒకటైతే ఈరోజు చూద్దాము. ఆనియన్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుందంటే, ఎందుకంటే ఇది కొంచెం పెద్దగా బ్రాడ్గా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది కదా, ఇది పెట్టుకోవడానికి అయితే బాగుంటుందండి. ఆనియన్స్ ఆలులు కూడా పెట్టుకోవచ్చు మనం. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనకి స్టీల్ స్క్రబ్బర్తో కొంతమందికి రుద్దాలంటే కొంతమంది చాలా వరకు ఏంటంటే చెయ్యి రబ్ అయిపోతూ ఉంటుంది, ఎక్కువ స్టీల్ స్క్రబ్తో రుద్దాలి అనుకున్నప్పుడు చెయ్యి నొప్పి పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా గ్రీన్ స్క్రబ్బర్కి యూజ్ అండ్ త్రో రబ్బర్ బ్యాండ్ వేసేసి దీన్ని పెట్టేశారనుకోండి, అలా కుట్టు కూడా వేసుకోవచ్చు అండి. కాకపోతే ఏంటంటే మనం యూజ్ అండ్ త్రో రబ్బర్ బ్యాండ్ పెట్టేసాము, ఇలా ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ యూజ్ అండ్ త్రో రబ్బర్ బ్యాండ్ తీసేసేసి మళ్ళీ గ్రీన్ స్క్రబ్బర్ స్టీల్ స్క్రబ్బర్కి ఎండబెట్టేసుకోవచ్చు. అదే కుట్టు వేసామనుకోండి ఇలా రెండు అటాచ్ అయి ఉంటాయి. అలా కాకుండా ఇలా యూజ్ అండ్ త్రో రబ్బర్ బ్యాండ్ పెట్టేశారనుకోండి, సపరేట్గా మనం క్లీన్ చేసుకున్న సపరేట్గా అయితే ఆరపెట్టుకోవడానికి అయితే ఉంటుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మన చెయ్యికి నొప్పి పుట్టదు, ఎట్ ద సేమ్ టైం మురుగు కూడా త్వరగా పోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనం కొబ్బరికాయ కొట్టుకున్నప్పుడు ఇలాంటి పీచు వస్తూనే ఉంటుంది కదండి, ఈ కొబ్బరికాయ పీచును కూడా పడేయకుండా యూజ్ చేసుకుందామండి. మనం చెట్లు పాదులు ఉంటాయి కదా, పాదుల్లో పెట్టేసామనుకోండి, ఎక్కువ అయితే కొన్ని వాటర్ పోసినా కానీ పాదు ఎక్కువ మాయిశ్చరైజర్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి బ్యాగ్స్ వస్తూనే ఉంటాయి కదండి షాపింగ్ మాల్స్లో, వీటిని కొంచెం సైడ్ చిరిగిన అవసరం లేదని చెప్పేసి పడేస్తుంటా. కానీ దీన్ని ఈరోజు ఎలా యూజ్ చేయాలో చూద్దామండి. నేను సపోర్ట్ కోసం కొంచెం ఫోల్డ్ చేసే సపోర్ట్ కోసం ఇక్కడ బుక్ పెట్టాను, పాతది ఉంటే మీరు ఏదైనా కార్డ్బోర్డ్ ఉంటుంది, కార్డ్బోర్డ్ పెట్టేసుకోండి. దీన్ని వాషింగ్ మిషన్ పైన పెట్టేసామనుకోండి, ఏదైనా కంఫర్ట్ బాటిల్స్ లిక్విడ్లు పెట్టుకోవడానికి ఈజీగానే ఉంటుంది. లేదా వాష్ ఏరియాలో పెట్టేసుకున్నారనుకోండి, కోలీలు ఇలా పర్ఫ్యూమ్ బాటిల్స్ అలానే విమ్ లిక్విడ్లు పెట్టుకోవడానికి అయితే సూపర్గా యూజ్ అవుతుంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనకి గ్యాస్ స్టవ్ నిజంగా కొన్నిసార్లు ఎల్లో మంట అలాగే రెడ్ మంట వస్తూ ఉంటుంది కదండి. గ్యాస్ అయిపోతే ఓకే అండి, ఎల్లో మంట రెడ్ మంట వచ్చినా పర్లేదు కానివ్వండి, గ్యాస్ ఉన్నా కానివ్వండి ఎల్లో మంట లేదంటే రెడ్ మంట వచ్చిందంటే ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి. అయితే ఆ ఎల్లో మంట అలాగే రెడ్ మంట వచ్చినప్పుడు ఆ బర్నర్స్ అన్నిటినీ తీసేసేసేయండి. ఒక బౌల్ తీసుకొని ఆ గిన్నెలో నీళ్లు పోసేసేసి వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ని వేసేసేసి బర్నర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివర్స్ తిప్పి పెట్టేసేయండి. మనకి నూనె పడినా కానీ పాలు పడినా కానివ్వండి, అడుగుననేది నిజంగా చాలా పెరిగిపోయి ఉంటుందండి, మనకి కనిపించింది. అప్పుడప్పుడు ఇలా నీట్గా క్లీన్ చేసేసేయండి. తర్వాత ఇవి మునిగే వరకు వాటర్ పోసుకున్నాం కదా, దానిలో వెనిగర్ వేసుకున్న తర్వాత ఒక స్టెయిన్ తీసుకొని బేకింగ్ సోడా ఉంటుందిగా, బేకింగ్ సోడా వేసేసేయండి. ముందే వాటర్లో బేకింగ్ సోడా వేసి చూడొద్దని ఎందుకు వేయొద్దో చూపిస్తున్నాను చూడండి. ఒక స్టెయినర్ తోటి ఎందుకు వేయాలంటే మనం ముందుగానే వేసామనుకో మొత్తం వాటర్లో కలిసిపోతుంది. అలా కాకుండా ఇలా రివర్స్ తిప్పి వేసి మనం స్టెయిన్తో చేసినప్పుడు చూసారా, ఎక్కడైతే హోల్స్ ఉన్నాయో అక్కడ బేకింగ్ సోడా అనేది ఉండిపోయింది. దీనివల్ల బేకింగ్ సోడా అలాగే ఉండడం ఎక్కువ అయితే క్లీన్ అయిపోతుందండి. హోల్స్లో ఏమైనా ఉన్నా చిన్న ఉన్నా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది. ఒక అరగంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. మీరు కావాలంటే ఒక నైట్ మొత్తం కూడా అలాగే ఆ వాటర్లో వదిలేసేస్తే నీట్గా క్లీన్ అయిపోతుందండి. దీనివల్ల ఈ పాలు మనం అలాగే కొన్ని రోజులు ఆయిల్ పడుతూ ఉంటుంది కదా బర్నర్స్లో, ఎక్కువ ఇలాగ బ్లాక్ అయితే వస్తుందండి. దీనివల్ల కూడా మనకి ఎక్కువ గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంటుంది. అందుకని చెప్పేసి మీరు అప్పుడప్పుడైనా ఇలా క్లీన్ చేసుకోండి. వాటర్ కూడా చూసారా ఎంత బ్లాక్గా అయిపోయినాయో, ట్రై చేయండి. ఈ బర్నర్స్ అనేవి నీట్గా క్లీన్ చేసుకున్నట్టు మన గ్యాస్ కూడా సేవ్ చేసిన వాళ్ళం అయితే అవుతామండి. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. పక్కనే ఏమైనా బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. అండ్ రేపటి వీడియోలో మంచి టిప్ తెస్తే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీరు అందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్ అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.